సమన్వయకర్తగా నియమించినటువంటి నా సోదరుడు భరత్ని మీ అందరికీ పరిచయం జరిగింది. అంటే బాధ అనే దానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. మిమ్మల్ని వెళ్ళిపోతున్నానో లేకపోతే మీ నుంచి దూరం అవుతున్నాను అన్నటువంటి దానికన్నా 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను చాలా గర్వంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పుకునేటువంటి దానికి కానీ 89లో నాన్న శాసనసభ్యుడిగా కానీ తర్వాత మంత్రిగా కానీ 98లో మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ నా కుటుంబ ఎదుగుదలలో మీ అందరి పాత్ర ఏ రకంగా ఉందో అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. తరువాత జరిగినటువంటి పరిణామాలు నాన్న మరణం, చిన్న వయసులో 46 సంవత్సరాల వయసులో నాన్న మరణించడం, నాకు కేవలం 16 సంవత్సరాల వయసులో భవిష్యత్ ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో సరే నాన్న తాత తాలూకా కుటుంబ నేపథ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, దానికి ఏ కష్టమైనా పడాలి, ఏదో సందర్భంలో మనకి గుర్తింపుని మళ్ళీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాదాపు 18 సంవత్సరాలు 2001 నుంచి 2019 వరకు 18 సంవత్సరాల పాటు కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి మీతో మాట్లాడేటువంటి దానికి అవకాశం దొరికింది. అమర్నాథ్ టికెట్ ఇక్కడ తగ్గలేదని ఏదో ఒక పత్రిక రాసింది. ఈరోజు సాయంత్రం ఇంకో పత్రిక వచ్చింది, ఆ పత్రికలో ఒకటి రాశారు. దేనికి అన్ని కష్టాలు చిన్న వయసులో చూసినటువంటి వారు. నాకు వయసు 38 సంవత్సరాలు, 17 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. 15 సంవత్సరాలుగా అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేక ఆర్థికపరమైనటువంటి కష్టాలు అన్నీ చూసినటువంటి వ్యక్తి. ఈ పనికిమాల పత్రికలో కొన్ని పనికిమాలినటువంటి ఛానల్స్ మన గురించి ఏదో రాశాయనో మన గురించి ఏదో చూపించాయని చెప్పి ఎవరో కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. అన్నిటికన్నా పర్మనెంట్ గా ఉండేటువంటి పోస్ట్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి పర్మనెంట్ గా ఉండేటువంటి పోస్ట్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే. మీకు చాలా మంది నాయకులు చూస్తుంటారు, కొంతమంది ఉంటారు, కొంతమంది పోతుంటారు, కొంతమంది కొన్ని ఆశిస్తుంటారు, ఆశించిన రాలేదని చెప్పి వెళ్ళిపోతుంటారు. నేను గతంలో కూడా ఒక సమావేశం అయినప్పుడు మీ అందరితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. చాలా మంది నాయకులు కొన్ని ఆశించి పార్టీలో ఉన్నటువంటి వారు ఇక్కడే కాదు, అనేక నియోజకవర్గాల్లో కానీ అనేక ప్రాంతాల్లో కానీ మనం ఉన్నారు. వారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మనకి ఏం పోస్ట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే పోనీ వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా, వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడరు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే పదవులు కావాలి, వాళ్ళకి పదవి ఇవ్వలేదని చెప్పి మళ్ళీ పార్టీని విడిచి వెళ్ళిపోతారు. ఈ రకమైనటువంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తయారయ్యారు. అటువంటి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. భారత్ కూడా ఇవ్వాలనేటువంటిది ఒక పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా, ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ అందరి ఆశీర్వాదంతో నిలబడినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. బహుశా జరిగేటువంటి రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మనందరూ కూడా నడుచుకునేటువంటి వ్యక్తులు. రేపు ఆయన ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 4 రోజులుగా అనేక పరిణామాలు మారుతూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నా సమాధానం మాత్రం మాట్లాడేటువంటి మీడియాకి కానీ, చూపిస్తున్నటువంటి ఈ ఛానల్స్ కానీ, లేదా రాస్తున్నటువంటి పత్రిక కానీ నా సమాధానం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని కార్యకర్తల తిరగమంటే తిరగడానికి వైఎస్ఆర్
పాటు జెండా పట్టుకొని తిరగడానికి అమర్నాథ్ సిద్ధం అనేటువంటి విషయాన్ని ఎందుకంటే నేను ఏం కోరుకోలేదు, ఎందుకంటే అయ్యేటువంటి దానికి అవకాశం కూడా లేదు. నేను చేయాల్సినటువంటి పదవులన్నీ శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నతమైనటువంటి పోర్ట్ఫోలియో దాదాపు 6 పోర్ట్ఫోలియోలు ఈరోజు నిర్వహిస్తా ఉన్నా. రాష్ట్రంలోనే అతి ప్రముఖమైనటువంటి మంత్రి ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మంత్రిగా నేను నిర్వర్తిస్తా ఉన్నా. పరిశ్రమలు, ఐటీ కానివ్వండి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ కానివ్వండి, ఇలా రకరకాలు ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా సహజంగా ఇటువంటి పోర్ట్ఫోలియోలు గతంలో ఎవరు చేశారు మీ అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు కొడుకు అంటే ముఖ్యమంత్రి కొడుకులు చేస్తున్నటువంటి పోర్ట్ఫోలియోలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకం మన మీద పెట్టుకున్నారు అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి మనమంటే ఎంత అభిమానం అనేటువంటిది నేను మాటలో చెప్పాల్సినటువంటి అవసరం మనకి లేదు కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఎంత అవకాశాలు ఇచ్చారో, ఎంత అభిమానంగా మనం చూస్తారో, ఎంత ఇదిగా మనల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు అనేటువంటిది ఆయన చేసినటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్ని కూడా ఒక ఉదాహరణ అనేటువంటి కూడా ఈ సందర్భంగా